హలో అండి, వెల్కమ్ టు మన అమరావతి క్యాపిటల్. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి మన రాజధానిలో నిర్మిస్తున్న సబ్ ఆర్టీరియల్ రోడ్స్లో ఒకటైన N9 రోడ్ అండి. నేను ఇప్పుడు ప్రస్తుతం మీకు E6 రోడ్డు అనగా ఏదైతే ఈ సెక్రటరియేట్ ఉందో ఇక్కడ నుంచి దగ్గర ఈ రోడ్డు ఎండింగ్ అండి. నిడమర వరకు అయితే నేను చూపిస్తాను. మధ్యలో ఏమేం పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చూడండి. వీడియో అనేది చివరి వరకు చూడండి. అలాగే కొత్తగా చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే చేయడం మర్చిపోమాకండి. ముందు వైపు చూస్తున్నారు కదండి, రోడ్డు పనులు అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఇది వచ్చేసి మనకి N9 రోడ్డు ఉద్దండరాయనపాలెం దగ్గర నుంచి నిడమర వరకు అయితే ఉంటుందండి. మొత్తం 13.5 కిలోమీటర్లు అయితే వస్తుందన్నమాట. 50 మీటర్ల వెడల్పుతో అయితే ఉంటున్నాయండి. మొత్తం 6 లైన్ల రోడ్లు అనమాట ఇవి. ఇక్కడ మీరు చూసుకుంటే ఇవి హెవీ వాటర్ పైప్ లైన్స్ అండి. భూమి కింద భూగర్భంలోనే ఉండే విధంగా డిజైన్ అయితే చేశారనమాట. వరల్డ్ క్లాస్ రోడ్స్ అయితే మనం చూడొచ్చండి. ఇక ముందు మన రాజధానిలో ఆల్రెడీ చాలా వరకు పనులు అయితే జరిగినాయి. ఈ N9 సిరీస్ రోడ్స్కి ఈ సిరీస్ రోడ్స్ అయితే చాలా కనెక్ట్ అయితే అవుతాయండి. దగ్గర ఈ N9 రోడ్లో నుంచి ప్రతి 1.5 కిలోమీటర్కి ఒక ఈ సిరీస్ రోడ్ జంక్షన్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి ఇది ఈ సిరీస్ రోడ్ E8 రోడ్ అండి. ఎక్కడి నుంచి అయితే మనం సెక్రటరియేట్ దగ్గర నుంచి 1 కిలోమీటర్ పైనే వచ్చామన్నమాట. ఇక్కడ రాగానే మనకి E8 రోడ్ అయితే జంక్షన్ అయితే ఉంటుందన్నమాట. N9 E8 రోడ్ జంక్షన్. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి E8 రోడ్ అండి. ఉదాహరణకి మీకు చూపిస్తున్నా ఈ రోడ్డు కూడా చూడొచ్చు మీరు, చాలా వరకు పూర్తయింది. అలాగే మళ్ళీ మనం N9 రోడ్లోకి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ మీరు ప్రధానంగా చూసుకుంటే ఏదైతే గతంలో వేసిన రోడ్స్ ఉన్నాయో వాటన్నిటిని తొలగించి మళ్ళీ కొత్తగా రోడ్లు అయితే వేస్తున్నారనమాట. ఏదైతే ఈ డ్రైనేజీ వ్యవస్థకి ఈ వాటర్ పైప్ లైన్స్కి ఉపయోగించిన పైపులన్నీ పాడవడం వల్ల వాటి మొత్తాన్ని రిమూవ్ చేసి మళ్ళా యథాస్థితిగా అయితే సెట్ చేశారండి. చూడొచ్చు, ఇక్కడ పనికిరాని ఏమైనా ఉంటే పైన అయితే పెట్టేశారనమాట. ఇక్కడ మీరు డ్రైనేజీ డక్స్ నిర్మించిన తర్వాత వాటిపైన వేసిన ఈ హోల్స్ని కూడా చూడొచ్చండి. అలాగే ఇదంతా ఇప్పుడు మనం చూస్తుంది, ఇప్పుడు మనం 1 కిలోమీటర్ రాగానే ఇక్కడ మీరు చూసుకుంటే ఇది వచ్చేసి E10 రోడ్ అయితే వచ్చిందండి. దాని పక్కనే ఈ బ్యాచింగ్ ప్లాంట్ ఇవనేవి నిర్మాణంలో అయితే ఉన్నాయన్నమాట. చూడొచ్చండి ఇక్కడ మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది. ఇవంతా ఈ రెడీమిక్స్కి సంబంధించిన బ్యాచింగ్ ప్లాంట్స్ ఉండడం వల్ల లారీలు అయితే కొంచెం ఎక్కువగా అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఈ రోడ్లకు సంబంధించి వర్క్స్ కూడా జరుగుతున్నాయండి. అలాగే ఎక్కడైతే ఈ N9 E6 రోడ్స్ జంక్షన్స్ ఉంటాయో అక్కడ మాత్రం ఈ డ్రైనేజీ వ్యవస్థని ఒకటి కలిపే పనులు అయితే అవి కూడా జరుగుతున్నందువల్ల అక్కడైతే వర్క్ అనేది బ్యాలెన్స్ ఉందన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చండి, మొత్తం డ్రైనేజీ డక్స్ అయితే నిర్మించారనమాట. మనం తర్వాత ఫ్యూచర్లో ఈ రోడ్స్ తవ్వే పని కూడా ఉండదండి. మొత్తం పైనుంచే వర్క్స్ ఈ తవ్వుకునే విధానం ఉండకుండా జరిగే విధంగా ఈ రోడ్లను అయితే డిజైన్ చేశారనమాట. ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి N9 రోడ్డు కోసం కొండవీటి వాగు మీద నిర్మిస్తున్న బ్రిడ్జి అనమాట ఇది. ఇక్కడ చూడొచ్చండి, ప్రస్తుతం ఏంటంటే ఇవి మెయిన్ లైన్ అయితే పూర్తయిందండి. ఏదైతే పక్కన సర్వీస్ రోడ్స్కి సంబంధించి బ్రిడ్జీలు ఉంటాయో వాటికి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్గా ఫ్రేమ్ పెట్టారు. దాని తర్వాత లోపల ఐరన్ రాడ్ బెండింగ్ వర్క్స్ అయితే జరిగినట్టు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చండి మీరు మొత్తం ఇది హెవీ డ్రైనేజీ అయితే డక్స్ అయితే ఉంటాయన్నమాట ఈ N9 రోడ్లో. ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా చాలా వరకు పూర్తయిందండి వర్క్స్ అయితే ఈ N9 రోడ్లో. ఇక ఈ జంక్షన్ల దగ్గర జరుగుతున్న ఈ వర్కే పెండింగ్ అయితే ఉందన్నమాట. అలాగే ఇక్కడ చూసారు కదండి, ఇక్కడైతే రోడ్డు వేయడం అయితే జరిగిందనమాట. మొత్తం చూడొచ్చు, చాలా స్మూత్గా ఉన్నాయండి రోడ్స్ అయితే, చాలా బాగున్నాయి, క్వాలిటీగా కూడా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ కొంచెం పెండింగ్ అయితే ఉంది రోడ్డు మళ్ళా. అలాగే ఇక్కడ డ్రైనేజీ డక్స్కి సంబంధించి వర్క్స్ జరగడాన్ని అయితే మీరు గమనించవచ్చండి. చాలా LPS జోన్స్ని అయితే ఈ రోడ్డు కనెక్ట్ చేస్తుందన్నమాట. ఇక్కడ చూడొచ్చండి, రోడ్డుకి ఏదైతే ఈ డివైడర్ వర్క్ జరిగిందో దానిలో ఈ మట్టిని అయితే పోస్తున్నారండి. ఎందుకంటే మంచి అందమైన పూల మొక్కలని
పెంచే విధంగా ఈ మట్టిని అయితే పోయడం అయితే జరుగుతుందన్నమాట. మరి కొన్ని రోజుల్లో మనం ఈ అందమైన పూల మొక్కలతో అందమైన రోడ్లను అయితే త్వరలోనే చూడబోతున్నామండి. ఇదిగోండి మనం ఇంకొక 1 కిలోమీటర్ రాగానే ఇక్కడ వచ్చేసి E12 సంబంధించి రోడ్డు జంక్షన్ అయితే ఉందన్నమాట. ఇది అండి మన వీడియో మరి మీకు నచ్చిందని అనుకున్నా. నచ్చితే ఒక్క సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చెక్ చేయండి.